7 అమూల్యమైన అతి శ్రేష్టమైన మాటల్లో 6వ మాట నాకు ఇవ్వబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. జాన్ చాప్టర్ 19 వర్స్ 30. ఇట్ ఈస్ ఫినిష్డ్. మరి ఈ సమాప్తం అన్నమాట మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో గొప్ప శబ్దంతో వేయు కేక అని వ్రాయబడి ఉంది. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు యేసయ్యకి ప్రియశిష్యుడైన యోహాను మాత్రం ఆయన శ్రమల్లో ఆయన దగ్గరే సిలువ దగ్గరే నిలిచి ఉండి మరి యోహాను సువార్తలో ఈ మాట వ్రాసినట్లు గమనిస్తూ ఉన్నాం. ఈ మాటను గ్రీకు భాషలో టెటలస్టాయ్ అని పిలుస్తారు. టెటలస్టాయ్ అనే మాటకు సంపూర్తిగా చెల్లించబడుట లేకపోతే ముగింపబడుట, పెయిడ్ ఇన్ ఫుల్ అనే అర్థాన్ని ఇస్తుంది. నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని లేదా తన గమ్యాన్ని తను చేయాల్సిన పనిని ముగించినప్పుడు ఆనందంతో టెటలస్టాయ్ అనే మాటను సంబోధిస్తారనమాట. మరి ఇట్ ఈస్ ఏ క్రై ఆఫ్ విక్టరీ. మరి ఈ మాట యొక్క కాంటెక్స్ట్ని మనం చూసుకున్నట్లయితే మరి 12 గంటల నుండి మనం వింటూనే ఉన్నాము ప్రభువారు ఈ దినాన్న ఎన్ని శ్రమలు పడ్డారో అని. మరి ఉదయకాల సమయం నుండి సిలువపై వేలాడుతూ ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఎంతో బాధను వేదనను భరిస్తూ మరి రక్తం ధారలుగా ప్రవహిస్తున్న సమయంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించిన రోజు నుండి తిరిగి ప్రభు రెండో రాకడలో వచ్చు పర్యాంతం ఉన్న సకల మానవ కోటి పాప పరిహారార్థ బలిగా విమోచన క్రయధనంగా మరి ప్రభువారు తనను తాను సిలువుపై అర్పించుకుంటున్న సమయంలో అత్యంత బాధను వేదను భరిస్తూ ఈ 6వ మాటను పలుకుతా ఉన్నారు. గొప్ప శబ్దంతో పలికినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది. మరి ఈ మాటను విజయ వాక్కు లేదా విజయానంద వాక్కు అని చెప్పవచ్చు. మరి ప్రభువారు ఏమి సమాప్తం చేస్తున్నారు, ఎందుకు సమాప్తం చేస్తున్నారు, ఎలా సమాప్తం చేస్తున్నారు అన్న విషయాలని మనం జానిద్దాం. మొదటగా ఫస్ట్లీ హీ ఫినిష్డ్ డివైన్ ప్లాన్. దైవ ప్రణాళికను ఆయన సిలువపై సమాప్తం చేస్తున్నాడు. మరి అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో పాప పరిహారార్థ బలులను రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటే పాప పరిహారార్థ బలి కాదు కానీ గ్రంథపు చుట్ట అంటే ధర్మశాస్త్రములో ఏదైతే ప్రణాళిక ప్రభువారి పట్ల ఉందో అది నెరవేర్చుటకు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మరి హీ ఎగ్జిక్యూటెడ్ హిస్ ప్లాన్ సో పర్ఫెక్ట్లీ. ఆయనకు ఉన్న ప్రణాళిక అంత జాగ్రత్తగా మరి సిలువలో ఆయన సమాప్తం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము అక్కడ 6 నుండి 8 వచనాలు చూసిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకున్నాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా విధేయత చూపినవాడే. అంటే ఎంత హంబుల్ అనమాట. జీవం ప్రభు దగ్గర ఉంది, తన తండ్రి దగ్గర ఉంది. ఆయన చూస్ చేసుకున్నారనమాట. నేను మనిషి రూపంలో కిందకి వెళ్ళిపోతే అన్ని కంఫర్ట్స్ని ఆయన వదిలేశారనమాట. మానవులమైన మనకు మనం చేసిన పాపాల కొరకు తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చుటకు దాసుని స్వరూపం ధరించుకొని ఎంతో విధేయతగా, ఎంత విధేయత అంటే మనం ఎండ చాలా వేడిగా ఉంది, లోపల కూర్చున్నా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాం. కానీ ఎటువంటి ఫ్యాన్స్ లేవు, రూఫ్ లేదు, మిట్ట మధ్యాహ్నం ఎండ శరీరం అంతా అక్కడ ప్రభు వారికి కాలిపోతూ ఉంది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి తగ్గింపుతో ప్రభువారు ఆయన చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను విధేయతతో సిలువపై సమాప్తం చేస్తున్నారు. మరి ఐజియా
జకరియా, డేవిడ్, ఈ పాత నిబంధన గ్రంథాలన్నిట్లో ప్రభు కొరకు రాసిన ప్రణాళిక, ప్రవచనాలన్నీ అక్కడ నెరవేరబడ్డం మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా హీ ఫినిష్డ్ హిస్ మిషన్ సక్సెస్ఫుల్లీ ఇన్ దిస్ వరల్డ్. ఆయన సేవా పరిచర్యను ఈ లోకంలో దిగ్విజయంగా ముగించారు, సమాప్తము చేసి ఉన్నారు. మరి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చినట్లు వ్రాయబడి ఉంది. మరి అపోస్తులుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారం. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫుల్లీ యాక్సెప్టెన్స్ అనమాట. ప్రభువారు పాపులను మాత్రమే క్షమించడానికి, వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన మిషన్ అదే అనమాట. నెక్స్ట్ సువార్త చెప్తూ స్వస్థతలు జరిగించి ఉన్నారన్న లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ఇది ఆల్రెడీ ఐజియాలో 700 సంవత్సరాల ముందే ప్రవచన రీతిలో రాయబడి ఉన్నదనమాట. బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డు వారికి చూపు కలుగుట, నలిగిన వారిని విడిపించుట, వీటిని నెరవేర్చుటకే కదా. 21వ వచనం, 4వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదివితే, ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారందరూ మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని ప్రభువారు అక్కడ ఎంతో ధైర్యంగా చెప్తున్నారనమాట. ఆయన మిషన్ అదే, ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించడం, స్వస్థత కార్యాలు చేయడం, అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించడం. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో కూడా అక్కడ నానా విధములైన రోగముల చేత, దెయ్యముల చేత పీడింపబడి వారిని ఆయన స్వస్థపరిచానని రాయబడి ఉన్నదనమాట. మరి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన ఓన్లీ గోల్ ఈస్ టు సేవ్ ద సిన్నర్స్. దిస్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫస్ట్ కమింగ్ ఆఫ్ ద జీసస్. ప్రభు యొక్క మొదటి రాకడ ఉద్దేశాన్ని ఆయన సంపూర్తిగా నెరవేర్చారు. మరి మూడవదిగా హీ ఫినిష్డ్ ద లా ఆన్ ద క్రాస్. ధర్మశాస్త్రాన్ని సిలువలో సమాప్తము చేసి ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, అపోస్తులుడైన విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో అంటే ఈ ఆది కాండం నుండి ఖండాలు ఉన్నాయి కదా. ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలో ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో బలి అర్పణ, మనం చేసిన ప్రతి పాపానికి, ప్రతి నేరానికి వెంటనే శిక్ష, వెంటనే బలి అర్పించాలి. ఈ బలి అర్పించడం అంతా ఇప్పుడు యేసయ్య ఏం చేశారంటే, సిలువలో ఆయన మన పాపాలు తన మీద వేసుకుని బలైపోయి ఆ బలి అర్పణలన్నిటికీ ఆయన ఏం చేశారు, ముగింపు చేశారు. ఓల్డ్ టెస్టమెంట్లో ఏంటేంటి ఉంటాయి, విధి విధానాలు, కట్టడలు, నేరానికి శిక్ష, దేవాలయ ఆంక్షలు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, ఇవన్నీ ఇంకా లేవు. హీ మేడ్ అన్ ఎండ్. అక్కడికి ఆయన దాన్ని ముగించేశారనమాట. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన కిందది చదువు, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ప్రభు అయిన తండ్రి మన పాపాల కొరకు ఆయన శరీరమందు ఆయన నలగొట్టి ఆయనకి శిక్ష విధించాను. మరి ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో కూడా అదే చెప్తారు. క్రీస్తు కూడా అనేకాల పాపాలు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా మొదట గొర్రెపిల్లగా వచ్చారు. అందరినీ ప్రభు యొద్దకు చేర్చాలని ఎంతో ఆయన మిషన్
పనిచేశారు. ఇంకా దేవుడి మాటే ఆయన మాట అన్నమాట. మరి రెండోసారి పాపరహితునిగా, అంటే మొదట పాపరహితునిగా వచ్చినప్పటికీ మన పాపాలు ఆయన మీద వేసుకున్నారు. మరి రెండవసారి పాపరహితునిగా ఆయన ప్రత్యక్షం అవుతారు. అదే బైబిల్లో రాయబడి ఉంది, సింహము వలె. మరి హీ మేడ్ ఎన్ ఎండ్. ఈ బలి అర్పణలన్నిటినీ ఆయన సిలువుపై ముగించి ఉన్నారు. మరి తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే హీ వాస్ ఫినిష్డ్ ద టాస్క్ గివెన్ బై హిస్ ఫాదర్. తండ్రి తన చేతికి అప్పగించిన బాధ్యతను ఆయన విజయవంతంగా సిలువుపై సంపూర్తి చేశాను. ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాస్ ఇంట్రెస్టెడ్ టు డూ హిస్ ఫాదర్స్ థింగ్స్. ఫస్ట్ నుండి ఆయన తన చిన్నతనము నుండి ఆయన తన తండ్రి యొక్క పనుల మీద ఆయన ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో 41వ వచనం నుండి 49 వచనాలు మనం గమనిస్తే అక్కడ పస్కా పండుగకి యెరూషలేముకి యేసు ప్రభు వారు తల్లిదండ్రులతో పాటు వెళ్తారన్నమాట. ఆ కాంటెస్ట్ మన అందరికీ తెలుసు. మరి అది ప్రతి ఏటా జరుగుతున్న ముఖ్య పండుగ కాబట్టి ఆ రష్గా ఉండడం వల్ల ప్రభు వారు ఎట్లా మిస్ అయిపోయారు అనుకొని చాలా దూరం వెళ్ళిపోయాక ఆయన ఎత్తుకుంటూ బహు దుఃఖంతో తిరిగి 3 రోజులు అంత నడక. అప్పుడు మరి ట్రాన్స్పోర్ట్ లేదు కదండి. నడుచుకొని వచ్చి చూసినప్పుడు ఆయన ఆలయంలో కూర్చొని బోధకులతో బోధకుల మాటలు వింటూ ఆయన బోధకుల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారనమాట. మరి మరియమ్మ గారి కోపం వచ్చేసింది. మరి మేము ఎంత దుఃఖంతో ఉన్నాం, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటే 49వ వచనంలో ఆయన, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను నా తండ్రి ఇచ్చిన బాధ్యత రెస్పాన్సిబిలిటీలో నేను ఉన్నాను కదా, నన్ను ఎందుకు మీరు వెతుకుతున్నారని ప్రభు చెప్పడం, ఇట్ షోస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ ఫాదర్స్ వర్క్. మరి ఇందాక దప్పికకున్నాను మాట్లాడినప్పుడు సమరయశ్రీతో సంభాషణ, సమరయశ్రీకి నీళ్ళు ఇవ్వడం, ఈ మాటలన్నీ మాట్లాడాక ప్రభువారు ఆకలిగా ఉన్నారేమో అని శిష్యులు ఆయన దగ్గరికి వస్తారనమాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం నుండి 34వ వచనం వరకు కాంటెస్ట్ ఉంటుంది. అక్కడికి వచ్చి ప్రభు ఇంకా భోంచేయండి చాలు టైం అయింది అన్నప్పుడు ప్రభువారు అంటారనమాట, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అంటారు. అప్పుడు శిష్యులు అనుకుంటారు మనకు తెలియకుండా ఎవరైనా ప్రభువారికి ఆహారం ఇచ్చి ఉన్నారేమో అని అనుకున్నప్పుడు అక్కడ 34వ వచనంలో ఉంటుందా, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించేటియు నాకు ఆహారం. మరి కదా, కొంతమందిని చూసినప్పుడు వీరికి పని అప్పచెప్తే ఎలాగైనా సాధిస్తారు అన్న ఒక నమ్మకం ఉంటుంది. కొంతమందిని చూసి వీళ్ళకి పని ఇంకా చెప్పక్కర్లేదు, మనం ఏ పని చెప్పినా సరిగ్గా చేయరు అని. మరి యేసుప్రభు ఆ తిండి మాని అదే ఆహారం అంటున్నారు. ఆయన ఇచ్చిన పనే నాకు ఆహారం అని అంటున్నారు అనమాట. మరి గొర్రెలకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారని వాక్యము నిజమై ఉన్నది. మరి చివరిగా పేయింగ్ ద డెప్ట్ ఆఫ్ సిన్ ఈస్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్. మన పాప రుణభారము ఆయన రక్తం అనే వెలిచ్చి తీర్చేశారు. అంతా మన పాపం అంతా క్షమింపబడ్డాయి. ఆయనే విమోచన క్రైదనముగా ర్యాన్సమ్. ఏదైతే పాపభారం మరి యేసుప్రభు వారి మీద పడిందో ఆ పాపభారాన్ని అంతటిని ఆయన సిలువుపై వెల చెల్లించారు. అనగా మన పాపాలకు బదులుగా తనను తాను అర్పించుకున్నారు. హీ హెస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన కొరకు అంతా ఆయన సిలువుపై ముగించేశారు. మనం చేయాల్సిందంతా వి ట్రస్ట్ ఆన్ ద లార్డ్, వి ఫెయిత్ ఆన్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం రక్షింపబడతాం. మరి వేర్ ఈజ్ అన్ ఎండ్, దేర్ షుడ్ బి ఆ న్యూ బిగినింగ్. ఎక్కడైతే ముగింపు ఉంటుందో దాని వెనువెంటనే ఒక ప్రారంభం ఉంటుంది. పాపానికి ప్రభు అక్కడ ముగింపు పలికారు, నిత్య జీవానికి అక్కడ ద్వారాన్ని మనకి తెరిచి ఉంచారు. మరణ భయముని సమాప్తం చేశారు, పునరుద్ధానాన్ని మనకు దయచేశారు. ఇదే పునరుద్ధాన బలం, రెజరెక్షన్ ఆఫ్ ద లార్డ్. ఆ పునరుద్ధానం ద్వారా మనం నిత్య జీవానికి వారసులగుటకు ప్రభు మనకి సహాయం చేశారు. మరి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనను,
ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. మన పాపం యొక్క శిక్షా విధి సిలువుపై సమాప్తం చేసి మనలను నిత్య రాజ్యానికి వారసులుగా ఆయన చేసి ఉన్నారు. మరి ప్రభు వారు మనకి ఎంత గొప్ప ఆదరణ దయచేస్తూ ఉన్నారు అంటే, చివరిగా యోహాన్ సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో కిందని చూసినట్లయితే బి పార్ట్లో, నేను నెరవేర్చుటకు తండ్రి నాకు ఏ క్రియలు ఇచ్చి ఉన్నాడో నేను ఆ చేయు క్రియలతో తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం. మరి మనం మన క్రియల ద్వారా సాక్ష్యం పొందగలుగుతున్నామా లేదా? మనం చెప్పే మాటలు ఒకటి మాట్లాడతాము, మన క్రియలు ఒకటి వేరుగా ఉంటాయి. మాటలకి క్రియలకి కొన్నిసార్లు సంబంధమే ఉండదు. మరి ప్రభు డెలిబరేట్గా అక్కడ సాక్ష్యం ఏమని ఇస్తున్నారంటే, నేను చేయు క్రియలే నా కోసం తండ్రి నన్ను పంపాడని సాక్ష్యం చెప్తా ఉన్నాయి అని అంటున్నారు. మరి యోహాన్ సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎంత గొప్ప ఆనందంతో ప్రభు సంతృప్తిగా ఇప్పుడు చెప్తున్నారు, నువ్వేదైతే దేవా తండ్రి నాకు ఇచ్చావో పని, దాని పనినంతటినీ నేను సంపూర్ణంగా నెరవేర్చేసాను అంటారు. యేసు ప్రభు వారు తండ్రి చిత్తం చేశారని క్రియల ద్వారా సాక్ష్యం కలిగి ఉన్నారు. అదే క్రియల ద్వారా పరలోకమందున్న తండ్రిని కూడా ఆయన మహింపరిచారు. ఇంకా ఆయన సిలువలో హీ ఫినిష్డ్ ఫిజికల్ సఫరింగ్, శారీరక శ్రమలన్నింటినీ ముగించారు. సాతాను అధికారాన్ని కూడా ఆయన ముగించారు. మరి ఈ మాటలో ఈ విషయాలన్నీ ముగింపుకు వచ్చేసాయి కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా సమాప్తమైనదని గొప్ప శబ్దంతో కేక వేయుచున్నారు అనమాట. ఇట్స్ ఎ క్రై ఆఫ్ అకంపాలిష్మెంట్. విజయం అనే కేకని ప్రభు వారు అక్కడ వేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి 6వ మాట ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 21వ వచనంలో, అందుకు అందరూ తమ సొంత కార్యములనే చూచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. నిజమే కదండి. మన ఫ్యామిలీ, మన పిల్లలు, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళ జాబ్స్, వాళ్ళ వెడ్డింగ్, మళ్ళీ వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, ఇలాగా లైఫ్ సర్కిల్ అంతా ముందు మనం కదా. ఇదే మనకు బాధ్యత. ఎవరైనా చూడండి, ఎవరైనా మరణించిన వారి దగ్గరికి వెళ్తే అన్ని బాధ్యతలు తీరిపోయాయా అని మాట్లాడుకుంటారా? ఆయన అన్ని సమాప్తం చేశారా? యంగ్ ఏజ్లో ఎవరైనా చనిపోతే అయ్యో బాధ్యతలు తీరకుండానే ఆయన వారు మరణించారని సింపతితో మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఈ ప్రభు మనకి ఏం చెప్తున్నారంటే, సొంత కార్యాలు చేసుకుంటూ, మరి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాస్తూ ఉంటారు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నాను. జీవించువారు ఇక మీదట ఎవరి కోసం జీవించాలండి? ఆయన కొరకు. ఎందుకంటే ఆయన మన కొరకు మృతి పొందారు కాబట్టి, సమస్తాన్ని సిలువలో సమాప్తం చేసి ఉన్నారు కనుక, మరి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి, ఇది రోమీలకు రాసిన పత్రిక అంతా చదువుకుంటే అందులో ఈ విషయాలే మరలా రాయబడి ఉన్నాయన్నమాట. ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడదుము అని వ్రాయబడి ఉంది. నేను మీకు ముగిస్తా ఉన్నాను. 6వ మాట వినిన తర్వాత మన స్పందన ఏంటి? మన తీర్మానం ఏంటి? ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చారు, సమస్తాన్ని ఒక ప్రణాళిక ప్రకారం సమాప్తం చేసి ఉన్నారు. మరి ఆయన 33 సంవత్సరాలే బ్రతుకుతారని ఆయనకు తెలిసిందా? యవన కాలంలో, యుక్త కాలంలో రక్తం అర్పిస్తారని అయితే ప్రవచనాలు, లేఖనాల ద్వారా రాయబడి ఉంది. మరి ఆ గడి ఎప్పుడు ఆయనకు తెలియదు. కానీ ఆయన సిలువకు అప్పగించే సమయానికి ఆయన అన్ని ఫినిష్ చేసి రెడీగా ఉన్నారు. మరి దేవుని రాకడ ఎప్పుడో మనకి
తెలీదు. మరి మనకిచ్చిన బాధ్యతలు మనం కూడా కంప్లీట్ చేయబద్దులమై ఉన్నాం. ఆర్ వి థింకింగ్ అబౌట్ సాల్వేషన్? ఆర్ వి థింకింగ్ అబౌట్ హిస్ మిషన్? మరి ఆయన మార్కు సువార్తలో అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అన్నారు కదా. అనేక మందిని నాకు శిష్యులుగా చేయమన్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. ఆయన మరి ఇంట్లో ఎవరైనా పెద్దవారు చనిపోయినప్పుడు చనిపోక ముందు వారి ఇంట్లో పెద్ద కుమారులను కానీ బాధ్యత తీసుకున్న వాళ్ళని కానీ పిలిచి, నేను ఈ పనులు ముగించాను, నా తర్వాత ఈ పనులు మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చెప్పకుండా సడన్గా వాళ్ళు మరణించినా సరే మనం టేకప్ చేస్తాం. ఇంకా మరి నాకు ఎవరు లేరు ఇంట్లో, నేను నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ మిగిలి ఉన్న బాధ్యతలను నేను ముందుకు తీసుకెళ్ళాలి. మరి ప్రభువారు మన కొరకు రక్తం పెట్టారు. ఆయన మనకు చెప్తా ఉన్నారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అనేక మందిని నా కొరకు, నా రాజ్య స్థాపన, నా రాజ్య విస్తరణ కొరకు మీరు తీసుకురండి అని. మరి మన అందరము ప్రేమ కలిగి ఆయన బాధ్యతను చేపట్టే వారమై ఉన్నాము. మరి ఈ దినము మన పరిస్థితి ఏదైనప్పటికీ ఆత్మీయ స్థితిలో పడిపోతూ ఉన్నామా? అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయా? ఆదరణ లేదా? ఆర్థిక పరిస్థితులు మనల్ని వెనక్కి లాగుతూ ఉన్నాయా? అవమానాలు ఎదురవుతున్నాయా? నీ అవసరత ఏదైనా సరే, నా అవసరత ఏదైనా సరే, మనందరం ప్రభు వైపు చూద్దాం. నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన సమాప్తం చేసిన రక్షణ కార్యం మనసుకు తెచ్చుకొని ఈ అంచె దినాల్లో ప్రభు కొరకు మనం నిలబడదాం. ఒక తీర్మానం మనం తీసుకుంటే, మరి ప్రభు యెషయా గ్రంథము 60వ వచనము 20వ వచనంలో ఈ నెల క్యాలెండర్లో మనకి రాయబడి ఉంది. మరి అది ఎంతమంది గమనించారో నాకు తెలియదు. ఏంటండి? నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దేవుడు మనకి, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఏ విషయంలో మనం దుఃఖించినా దేవుడు మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మన దుఃఖ దినములన్నీ ఆయన సమాప్తం చేసి ఆ కృపను ప్రభు మనకు దయచేసి ఆయన రెండవ రాకడలో వచ్చి పర్యంతము మనల్ని, మన సంఘాన్ని ఆయన కృపతో భద్రపరిచి నింపి నడిపించును గాక. ఆమేన్.